దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీకు ప్రభువైన క్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము. గత రాత్రి మనము కొన్ని విషయాలు ఈ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 34వ అధ్యాయములో మరి గత రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్న మాటలు 26, 27, 28 వచనాలను మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఇక్కడ మనకి ఒక రాజు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరు యోషియా. యోషియాను గురించి ప్రియులారా, మరి గత రాత్రి మనము జ్ఞాపకం చేసుకున్నాము. మరికొన్ని మాటలు ఈ అధ్యాయాల్లో నుండి మరికొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించుకుందాం. యోషియా ప్రియులారా, మరి తండ్రి పేరు హామోను, వారి యొక్క తాతగారి పేరు మనష్షే, ముత్తాత పేరు హిజ్కియా అన్నమాట. ఈ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. వీళ్ళందరూ రాజులు. యూదా ప్రజలకు, యూదులైనటువంటి వారికి వీరు రాజులుగా ఉన్నారు. ప్రియులారా, మరి ఇక్కడ మనము గమనించినట్లయితే యోషియా తండ్రి చాలా విధంగా జీవించినటువంటి వ్యక్తి అన్నమాట. వారి తాతగారు అయితే మనష్షే గారు చాలా భయంకరమైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి కార్యాలను చేసినటువంటి రాజు. యెరూషలేములో ఆ చివరి మొదలుకుని ఈ చివరి వరకు కూడా నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించినటువంటి వ్యక్తి అన్నమాట మనష్షే. భయంకరమైనటువంటి పాపం ఏమిటంటే, సొలొమోను దావీదు కట్టించినటువంటి దేవాలయములో ఆయన ప్రతిమలను నిలబెట్టినటువంటి వ్యక్తి అన్నమాట వాళ్ళ తాతగారు. తాత మంచోడు కాదు, తండ్రి మంచోడు కాదు ప్రియులారా. కానీ యోషియాను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈయన దేవుని మీద ప్రియులారా, దేవుని యొద్ద విచారణ చేసేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. ఇంకొంచెం ముందుకు వెళితే ఈయన కొడుకు మంచోడు కాదు, ఈయన మనవడు మంచోడు కాదు. కొడుకు మంచోడు కాదు, మనవడు కూడా దైవభయం కలిగినటువంటి వాడు కాదన్నమాట. కానీ ఈయనను గురించి ఇక్కడ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళ తాతగారి గురించి 2వ రాజుల గ్రంథంలో 24, 3, 4 వచనాల్లో చదివితే, ప్రియులారా, యోషియా యొక్క రాజు వారి తాతగారు అయినటువంటి మనష్షే గురించి దేవుడు అక్కడ వ్రాసి ఉంచాడు. 2వ రాజుల గ్రంథములో 24వ అధ్యాయములో 3, 4 వచనాలు మనం చూసినట్లయితే, మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోధావారు యెహోవా సముఖము నుండి పారద్రోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తములో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. దేవుడికే మనసు లేకుండా పోయింది. అంత భయంకరమైనటువంటి నిరపరాధుల యొక్క రక్తాన్ని ఆయన చిందించాడు. ప్రియులారా, క్షమించరానటువంటి
అసలు ఆయనకి క్షమించడానికి కూడా మనసు రాలేదంట దేవునికి. కారణం ఏంటంటే యెరూషలేములో ప్రియులారా విపరీతమైనటువంటి దైవ విరుద్ధమైనటువంటి విగ్రహారాధన చేయటానికి పూనుకుని ఉన్నాడు వాళ్ళ తాతగారు మనష్షే. యోషియా ప్రియులారా మరి చాలా చక్కగా తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. ప్రియులారా ఆయన గురించినటువంటి విషయాన్ని ఈ అధ్యాయాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. 8వ సంవత్సరంలో ఆయన రాజు అయ్యాడు. ఏమండి, 16 సంవత్సరాల వయసులో ఆయన దేవుని దగ్గర విచారణ చేస్తా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? 16 సంవత్సరాల వయసులో. 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తే, తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకా బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 16 సంవత్సరాల వయసు. 8 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఏమండి, ఇంకా మనం అక్కడ చూసినట్లయితే ప్రియులారా మరి ఆయన 8వ ఏట, ఆయన రాజు అయినటువంటి 8వ ఏట దేవుని యొక్క సన్నిధానములో విచారణ చేస్తా ఉన్నాడు. 20వ సంవత్సరాన ప్రియులారా ఆ 3వ వచనంలోనే మనం చూస్తూ ఉంటాం, దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై, అక్కడ అంటున్నాడు 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి, అంటే ఆ యొక్క 12ను రాజు కాకమితం ఒక 8 సంవత్సరాలు, 20 సంవత్సరాల వయసులో దేవుని యొక్క ప్రియులారా మహిమతో నింపబడుట కొరకై దేవుని ప్రజల ఎదుట ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ కూడా నరికింపచేసి పడద్రోలదోల్సి ఆయన ప్రియులారా ప్రక్షాళన చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. మంచి యవన కాలంలో 26వ సంవత్సరంలోకి వచ్చేటప్పటికల్లా దేవుని మందిరాన్ని ఆయన శుభ్రపరిచాడన్నమాట. 26 సంవత్సరాల వయసులో ఎన్నో కోరికలు ఉంటాయి. ఏదో అనుభవించాలని, ఏదో చూడాలని, ఏదో తినాలని, ఎక్కడికో వెళ్ళాలని. కానీ 26 సంవత్సరములో ప్రియులారా ఆయన దేవుని మందిరాన్ని శుభ్రపరిచినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. అక్కడ ఆయన అంటున్నాడు 8వ వచనములో, 34వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, అతని ఏలుబడి యందు 18వ ఏట 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత ప్రియులారా మంచి సేవ జరిగించటానికి ఆయన పూనుకుని ఉన్నాడు. ప్రియులారా గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం, దేవుని మాటలు వింటా ఉన్నప్పుడు ఆయన హృదయము ఏ విధంగా దేవుని సన్నిధిలో కుమ్మరించాడో, ఆయన వస్త్రాలు ఏ విధంగా చింపుకొని ఉన్నాడో, ఏ విధంగా తనను తాను తగ్గించుకుని ఉన్నాడో ఈ 26 నుంచి 28 వచనాల వరకు ఆయనను గురించి గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. విరిగిన హృదయాలను ఆయన అలక్ష్యం చేయడు, నలిగిన హృదయాలను ఆయన ఏమాత్రం కూడా ఉజ్జీవింప చేయకుండా ఉండలేడు. ఆయన నలిగిన హృదయాలను రక్షించేటువంటి వాడు అని చెప్పేసి ప్రియులారా గత రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. 26 సంవత్సరాల నుండి ప్రియులారా ఆ తర్వాత 13 సంవత్సరాలు ఆయన చక్కని ప్రియులారా దేవుణ్ణి మహిమపరిచిన వాడుగా ఈ 2 అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. 35వ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రియులారా 16వ వచనము నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. 35వ అధ్యాయము 16వ వచనము నుండి, ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించిరి. యెహోవా బలిపీఠం మీద దహన బలులు అర్పించుట చేత ఆ దినమున ఏమియో లోపము లేకుండా యెహోవా సేవ జరిగిను. రాజుగారు ఆజ్ఞాపించినటువంటి కారణాన
దేవుని సేవ లోపము లేకుండా జరిగిందంట ఆ రోజున. అక్కడ అన్నాడు, అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. ఆ సంవత్సరం అంటండి అంత ఘనమైనటువంటి రీతిగా, లోపము లేనటువంటి రీతిగా మంచి సేవ ఎప్పుడు జరగలేదనేటువంటి విషయాన్ని ప్రియులారా ఈ సందర్భంలో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ప్రియులారా యోషియాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి మనం మహింపరచాలి. అక్కడ అంటాడు ఆ 18వ వచనంలో, యోషియాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపరస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగ ఆచరించి ఉండలేదు. ఆయనకు ముందున్న రాజులు ఎవ్వరు కూడా అంత ఘనంగా ఆచరించలేకపోయారంట. ఆయనకు ముందున్నటువంటి రాజులు చాలామంది ఉన్నారు, ఆయనకు ముందున్నటువంటి యోధులు చాలామంది ఉన్నారు, ఆయనకు ముందున్నటువంటి తల్లిదండ్రులు, ఆయనకు ముందున్నటువంటి పితరులు, ఆయనకు ముందున్నటువంటి తాత ముత్తాతలు ప్రియులారా ఎవ్వరు కూడా అంత ఘనముగా ఆచరించలేకపోయారు. ప్రభువుని ఆరాధించటానికి, ప్రభువుని స్తుతించటానికి, ప్రభువుని ప్రియులారా మహిమపరచటానికి ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. 18 8 ఎంతండి? 18 8 26 సంవత్సరాల వయసులో ఈ పండుగను జరిగించాడు. ప్రియులారా ఆయనకు ముందున్నటువంటి రాజులు ఎవ్వరు కూడా అంత ఘనంగా పస్కాను చేయలేకపోయారు, పండుగను చేయలేకపోయారు, దేవుని సేవను జరిగించలేకపోయారు. దేవుని పరిచర్యను, లోపము లేనటువంటి పరిచర్యను ప్రియులారా దేవుడు తన యొక్క రాజును వాడుకుని జరిగించినట్లుగా ఆయన కాలంలో ప్రియులారా గుర్తించవచ్చు. అందుకనే 35వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన ప్రకారము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరులు ఇండ్లకు ఏర్పాటైన వరుసను బట్టి మిమ్ములను సిద్ధపరుచుకునుడి. జనుల ఆయా భాగములకు, లేవీయుల కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ దినాల్లో దేవుని సేవ చేసుకునడానికి గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు. దేవుని సేవ జరిగించటానికి, దేవుణ్ణి సేవించటానికి ఆరాధించారు, స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. ఆయన సేవ జరగటానికి ప్రియులారా వారు పూనుకుని ఉన్నారు. ఈ అధ్యాయాలు చదువుతా ఉన్నప్పుడు ప్రియులారా ఒక రాజు అయ్యుండి కూడా ఈరోజు చిన్న ఉద్యోగాలు దేవుడు ప్రియులారా ఇస్తే ఆ ఉద్యోగాల్లో ప్రియులారా నిమగ్నమయ్యి ఆ ఉద్యోగాల కొరకే ప్రియులారా వారి శ్రమంతా కూడా, వారి సమయమంతా కూడా వాటికే ప్రియులారా ఖర్చు పెట్టవలసి వస్తూ ఉన్నది. కానీ ఈయన మరి ఆలోచన చేసినప్పుడు ఒక రాజు అయ్యుండి కూడా దేవుని కొరకు ఇంత ఘనమైనటువంటి కార్యాన్ని పూనుకొనటానికి దేవుడు మంచి మనస్సు రాజుకి ఇచ్చాడు. ప్రియులారా దేవుని సేవించుట కొరకు, దేవుని పరిచర్య చేయుట కొరకు, దేవునిని మహిమపరచటానికి దేవుడు చక్కని అవకాశాన్ని ప్రియులారా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు.
మందిరాన్ని శుభ్రపరిచిన తర్వాత, సమాజాన్ని శుభ్రపరిచిన తర్వాత, ప్రియులారా జనులను ప్రేరేపించి, జనులకు ప్రియులారా వారిని దేవుని వైపుకు పురికొల్పి, ఇదిగో ఆయన చేసినటువంటి ఘనమైన కార్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 7, 8, 9 వచనాల్లో ఆయన ఏ విధంగా దేవుణ్ణి మహింపరిచాడో మనం అక్కడ చూడగలుగుతా ఉంటాం. ప్రియులారా 6వ వచనం కూడా చదవండి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషియా తన స్వంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడ నున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. ఏంటంట అండి, ఏమండి, 30,000 గొర్రె పిల్లలను ఇచ్చాడంట జనులకి. తన సొంత ప్రియులరా దేవుడు ఆయనకి కలగచేసి తనకు సొంతగా ఉన్నటువంటి విషయంలో ఆ మందల్లో నుండి ప్రియులరా తీసుకుని వచ్చాడు. 30,000 గొర్రె పిల్లలను, 3,000 ప్రియులరా మరి కోడెలను, కోడి దూడలను, ప్రియులరా 3,000 కోడి దూడలను జనులకు ఆయన ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, అతని అధిపతులను, జనులకును, యాజకులకును, లేవీయులకును మనస్పూర్వకంగా పశువులను ఇచ్చిరి. ఆయన కింద ఉన్నటువంటి అధిపతులు కూడా, ఆయన సమీపంగా ఉన్నటువంటి అధిపతులు కూడా ప్రియులారా దేవునిని ఆరాధించటానికి, దేవుణ్ణి సేవించుటకు, దేవునిని మహిమపరచుటకు ఆయన కింద అధికారులు కూడా మనస్పూర్వకంగా ఇచ్చారంట. ప్రియులారా లేవీయులకును మనస్పూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కియాయును, జకర్యాయును, యెహోయాలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. ప్రియులారా దేవుడు తన దాసుని ద్వారా తెలియచేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, మోషే ప్రియులారా దేవుడు ఏ విధంగా మోషే ద్వారా తెలియచేశాడో ఆ యొక్క జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క పస్కాను వారు ఆచరించటం, లేక పస్కాను బలి పశువులను ప్రియులారా మరి వధించటము, లేక దేవునికి ఇవ్వటం అనేటువంటిది ఈ అధ్యాయాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ప్రియులారా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఆయన ప్రియులారా లోపము లేనటువంటి సేవ జరిగించాడు. ప్రియులారా ఘనముగా ఆచరించాడు. ప్రియులారా తన సహోదరుల కొరకే సేవను జరిగించి ఉంచినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతా ఉన్నాము. ఈ పస్కా దేనికి సాదృశ్యమో తెలుసండి? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రియులారా బలిని, లేక యేసు క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని, యాగాన్ని గుర్తు చేస్తా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రియులారా 9వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో తెలియచేస్తా ఉన్నారు. 9వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనం చూసినట్లయితే అదే విధముగా ఏమండి, గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, ఆ రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రియులారా సామాన్యంగా మనం చెప్పుకొనవచ్చు. ఆ దినాల్లో ప్రియులారా అన్ని వేల గొర్రె పిల్లలను, మేక పిల్లలను, కోడెలను ప్రియులారా ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అంటే, వారి యొక్క పాపములను ప్రక్షాళన జరగటానికి, వారి అవిధేయతలు ప్రక్షాళన జరగటానికి ఆ పస్కా పండుగను వారు ఆచరించి జరిగించినట్లుగా
దేవుని వాక్య భాగములో మనము గుర్తించవచ్చు. కనుక ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే తప్పనిసరి ప్రియులారా, పాప పరిహారం జరుగుట కొరకు ప్రక్షాళన అది అవసరమై ఉన్నట్లుగా ఆ దినాన రాజు గుర్తించాడు. దావీదు కూడా ఒక సందర్భంలో చెప్తా ఉంటాడు, 2వ సమూయేలు గ్రంథం ప్రియులారా, దేవుని వాక్య భాగములో దావీదు కూడా చెప్తా ఉన్నాడు. 21వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథములో 21వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే దావీదు అంటా ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. రాజు అగు దావీదు, ఏవండి దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము. రాజు అగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్యమును మీరు దీవించున్నట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారు నడుగగా. ప్రాయశ్చిత్తం చాలా అవసరం. దేవుని బిడ్డలు ఆశీర్వాదించబడట కొరకు, దేవుని ప్రజలు దీవించబడట కొరకు, దేవుని ప్రజలు పరిశుద్ధతలోనికి నడిపించడం కొరకు, దేవుని ప్రజలు నీతిలోనికి యథార్థతలోనికి ప్రియులారా దేవుని రాజ్యము కొరకు వారు ప్రియులారా నియమించబడట కొరకు ప్రక్షాళన ప్రియులారా చాలా అవసరమై ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు, దోష నివృత్తికై, మన మీద ఉన్న దోష నివృత్తికై మనం ఏం చెయ్యాలి? దోషం పరిహరించబడుట కొరకు, దోషం పోవుట కొరకు హైందవులు చాలా ప్రియులరా దోష నివారణ కొరకు యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, ఎన్నెన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎందుకో దేవుని వాక్యములో దావీదు అంటున్నాడు, ఈ ప్రజల యొక్క దోష నివృత్తి కొరకే ఏం చెయ్యాలి? వీళ్ళు ఆశీర్వాదించబడాలి, వీళ్ళు మేలు పొందాలి, వీరు దీవించబడాలి, వీళ్ళ దోషం పోవటానికి ఏం చెయ్యాలి? గొర్రెలు, గొడ్లు, ప్రియులారా కోళ్ళు లేక రక్తము వలన ఏమాత్రము కూడా ప్రియులారా ప్రక్షాళన జరగట్లేదు. ఇదిగో ప్రియులారా, ఆ దినాల్లో నుండి కూడా వారు చేస్తూ వచ్చారు. ప్రభు అయిన యేసు క్రీస్తు దినములలోనికి మనం వచ్చేటప్పటికల్లా ప్రభువు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నటువంటి మాట, ప్రియులారా ఆయన చెప్తా ఉన్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు ఏం చెప్తున్నారండి ఇప్పుడు? నా రక్తము. గొర్రెలు, ప్రియులారా కోడెలు, ఏవండి ఇంకా ఇతరితర రక్తము వలన ఏమాత్రం కూడా దోష నిర్వర్తన కలగట్లేదు, దోషం ప్రియులారా పరిహరించబడట్లేదు. దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము, యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన రక్తము. యోషియా దినాల్లో ప్రియులారా ప్రజల యొక్క పాపములు క్షమించబడుట కొరకు దేవుని వాక్యం విన్నాడు, దేవుని మాటలు హృదయములో చేర్చుకున్నాడు, దేవుని వాక్యాన్ని హృదయములో చేర్చుకుని తన సహోదరుల కొరకే, లోపము లేని సేవ చేయుట కొరకే, లోపము లేని పని జరిగించుట కొరకే, తన యొక్క వ్యక్తుల కొరకే ప్రయాసపడినట్లుగా దేవుని వాక్య భాగములో మనము గుర్తించవచ్చు. ఇదిగో ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము కూడా మన దోష ప్రియులారా నివృత్తి కొరకై మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? ఇదిగో దేవుడు తన దాసుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము. ఆయన ఏం చేశారంటండి? పాప క్షమాపణ నిమిత్తము ఆయన రక్తాన్ని కార్చారు. ఆ పస్కా పండుగ ప్రియులారా
ఆ పస్కా బలిగా, ఆ పస్కా పశువుగా యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని యొక్క పాప క్షమాపణ కొరకు. ఆ దినాల్లో ప్రియులారా, పాపం చేసిన వాడు పశువును తీసుకొచ్చి పాప నివన్నత కొరకు, పాప క్షమాపణ కొరకు వధించేవాడు. ప్రియులారా, అర్పించేటువంటి యాజకుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అతని కొరకు కూడా పాప క్షమాపణ కొరకు పశువును వధించవలసి వచ్చేది. కానీ ప్రియులారా, ఇదిగో ప్రతివాని పాప పక్షాలన కొరకు యేసు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని కార్చినట్లుగా దేవుని వాక్య భాగములో మనం గుర్తించవచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ప్రియులారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం స్పష్టంగా పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 9వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివినట్లయితే, 9వ అధ్యాయము 14వ వచనం నుండి ప్రియులారా మనము 22 వచనాల వరకు కూడా చక్కని విషయాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రియులారా, ఎన్నో గొర్రెలు, ఎన్నో కోడెలు, ఎంతో రక్తం ప్రియులారా ఆ దినాన వారు ఒలికించి ఉన్నారు. కానీ ప్రియులారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి వారి హృదయాల్లో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన అన్నాడు, అనేకుల పాప క్షమాపణ కొరకే నా రక్తాన్ని కార్చాను అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇక్కడ స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణమును పొందిన పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎవరు పిలుపునందుకుని ఆయన దగ్గరకు వస్తారో ఈ రోజుకి ఆయన పిలుస్తానే ఉన్నాడు. ఈ రోజుకి ఆయన ఆహ్వానిస్తానే ఉన్నాడు. ఎటువంటి దోషాల్లో ఉన్నా, ఎటువంటి పాపములలో ఉన్నా, ఎటువంటి అవిధేయతలలో ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రియులారా ఈ రోజు కూడా ఆయన పిలుస్తానే ఉన్నాడు. ఆయన రక్తం వలన మనకు క్షమాపణ, ఆయన రక్తం వలన మనకు నిత్య జీవము, ఆయన రక్తం వలన మనము నిర్దోషులము కాగలుగుతాము, ఆయన రక్తం వలన మనము ప్రియులారా పరిశుద్ధులము కాగలుగుతామనేటువంటి విషయాన్ని గుర్తించుచు ప్రియులారా లేక జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ రోజుకి ఆయన పిలుస్తానే ఉన్నాడు. ప్రియులారా, ఆ 22 వచనాల వరకు కూడా చాలా చక్కని విషయం ప్రియులారా పౌలు రాస్తా ఉన్నాడు. తిరిగి ప్రియులారా 10వ అధ్యాయము 4వ వచనములో కూడా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఆయన వచ్చాడు. అనేకుల యొక్క పాప క్షమాపణ కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నట్లుగా దేవుని వాక్య భాగములో మనము గుర్తించవచ్చు. పరిశుద్ధపరచబడుట కొరకు, నీతిగా చేయుట కొరకు, నిత్య జీవాన్ని అనుగ్రహించుట కొరకు ప్రియులారా ఈ పస్కా సూచన ఉన్నదిగా మనకి కనబడుతా ఉన్నది. హోషేయ ప్రియులారా అది
జరిగించినట్లుగా దేవుని వాక్య భాగములో మనము గుర్తించవచ్చు. అంతకు ముందున్నటువంటి రాజులు ఎవ్వరూ ఆ విధంగా చేయలేకపోయారు. ఘనంగా జరిగించాడంటండి. ఘనమైన రీతిలో ప్రియులారా దేవుని సేవ జరగటానికి పూనుకుని ఉన్నాడు ఆయన. కనుక ప్రియులారా దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి, దేవుడు మన కొరకు చేసినటువంటి ప్రియులారా ఆయన బలిని బట్టి మనము మరింత స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆయన అంటున్నాడు ప్రియులారా 10వ అధ్యాయం 10వ వచనములో, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని అంగీకారాన్ని బట్టి, ఆ కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ప్రియులారా చివరిగా నేను ముగించే ముందు దేవుని వాక్య భాగములో మనం చూస్తా ఉన్నాము. ఆ 13వ అధ్యాయములో హెబ్రీయులకు రాసిన పత్రికలో 20-21 వచనములో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనవన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన సృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. దేవుడు ప్రియులారా దేవుడి పని జరిగించటానికి, దేవుడు ప్రియులారా ఆయన భక్తులలో సమాధానమునకు దేవుడు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలని ఆయన ఉద్దేశమయ్యున్నది. ఆయనకు ముందున్న రాజులు దేవునికి అనుకూలంగా నడవలేదు చాలామంది. ఆయన తరువాత ఆయన కుమారుడు, ఆయన యొక్క మనవుడు కూడా దేవునికి అనుకూలంగా జీవించలేదు. కానీ యోషియాని గురించి ధ్యానించినప్పుడు ప్రియులారా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళ తాతగారైనటువంటి మనష్షే ప్రియులారా ఆ నిరపరాధులను ప్రియులారా మరి ఆ నిరపరాధులను చంపుట వలన, యెరూషలేములో రక్తాన్ని కార్చుట వలన, ఇదిగోండి చూడండి, హిజ్కియా నుంచి ప్రియులారా మనష్షే వచ్చాడు, మనష్షే నుంచి ప్రియులారా మరి యోషియా వచ్చాడు, యోషియా నుండి యెహోయాజు వచ్చాడు, యెహోయాజు నుండి యెహోయాకీము వచ్చాడు. వీళ్ళందరూ కూడా ప్రియులారా దైవ విరుద్ధంగా జీవించుకుంటూ వచ్చారు. కానీ యోషియా దేవునికి అనుకూలంగా బ్రతకటానికి ఆయన మనస్సు నిలిపాడన్నమాట. ఇక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు, హెబ్రీలు పత్రికల ప్రియులారా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ 21వ వచనం, క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్ములను సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగా. ఆయనకు యుగయుగాలు మహిమ కలిగేటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన ఆరాధించటానికి, ఆయన పరిచర్య చేయుట కొరకు, ఆయన సేవించుట కొరకు, ఆయనను స్తుతించుట కొరకు మన హృదయాల్లో దేవుని చిత్తాన్ని జరిగించటానికి ప్రియులారా మనము పూనుకొనవలసిన వారమై ఉన్నాం. యోషియా 8 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 16 సంవత్సరాల వయసులో, 12 సంవత్సరాల వయసులో ప్రియులారా దేవుని వద్ద విచారణ చేయుటకు ఇష్టపడ్డాడు. 20 సంవత్సరాల వయసులో విగ్రహారాధనంతటిని కూడా ఆ యెరూషలేము ఆయన పాలన చేసేటువంటి ఆ ప్రాంతాల్లో విగ్రహాలన్నిటినీ నరికివేశాడు, పడద్రోసేశాడు. 26వ సంవత్సరం మంచి యవన కాలములో
ప్రియులరా, దేవుని పండగ జరిగించటానికి, దేవుణ్ణి సేవించటానికి, దేవుని కొరకు అతను జీవించాడు. ప్రియులరా, చివరిగా జరిగిన విషయం ఏమిటంటే, ప్రియులరా, ఆయన ఆ ఫందాలో నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రియులరా చెప్పితే, దేవుని మాటను ప్రియులరా 13 సంవత్సరాల తర్వాత అద్భుతంగా ప్రియులరా తన పాలన జరిగింది. 13 సంవత్సరాలు ఆయన పాలన జరిగించుకుంటూ వెళ్ళాడు. ఆ చివరి సమయంలో ఏం జరిగిందంటే ప్రియులరా, మనుషుల యొక్క మాటలేమో అని భావించాడు దేవుని మాటని కూడా. కారణం ఏంటంటే ప్రియులరా, అంతకు ముందు అంత ప్రియులరా మరి జీవితంలో జీవించినటువంటి విషయాలన్నిటినీ బట్టి ఆయన నడుచుకున్నాడేమో, కానీ ప్రియులరా ఆ నడుచుకున్న విషయంలో ఇది దేవుని మాట అని చెప్పి గుర్తించలేకపోయాడు. ఆ తరువాత ప్రియులరా ఆయన తనువు తాలించవలసి వచ్చింది. కనుక ప్రియులరా, ప్రతి మాట దేవుని మాటగా, దేవుని యొక్క వాక్కుగా మనము మన హృదయాల్లోనికి తీసుకొని దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. దేవునికి అనుకూలంగా మనము జీవించవలసిన వారమై ఉన్నామనేటువంటిది దేవుని వాక్యములో మనము గుర్తించాలి. ప్రియులారా, నేకో అనేటువంటి రాజు ప్రియులారా ఆయనతో మాట్లాడితే ఆ మాట ప్రియులారా దేవుని మాట కాదేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు ప్రేరేపించి, దేవుడు ప్రియులారా యుద్ధంలోనికి వెళ్ళొద్దు అని చెప్తే ప్రభు ప్రియులారా ఆ చెప్పినటువంటి మాటను గుర్తించలేక ఆయన మరలా యుద్ధం చేయటానికి వెళ్ళాడన్నమాట. కారణం ఏంటంటే 13 సంవత్సరాలు క్షేమంగా ఉన్నది కదా, 13 సంవత్సరాలు బాగానే ఉన్నది కదా అనే భావనతో ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి లేక ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనతో ఆయన ఉండిపోయాడు. అయితే ఒకటి గుర్తించాలి, అక్కడ దైవ చిత్తం ప్రియులారా అంతటి వరకే ఆయన జీవితం. చాలా యవన కాలంలో ప్రియులారా 50 సంవత్సరాలకు ముందే ఆయన చనిపోవటం జరిగింది. కనుక ప్రియులారా ఆయన బ్రతికి ఉన్న కాలంలో జరిగించినటువంటి ఆ గొప్ప సేవ ప్రియులారా దేవుడు వ్రాసి ఉంచాడు. దేవుడు ప్రియులారా అనేకులకు భక్తులకు ఉపయోగకరంగా ఈ మాటలు వ్రాసి ఉంచాడు. ఘనమైన సేవ చేశాడు, లోపము లేని సేవ చేశాడు, తన సహోదరుల కొరకు సేవ చేశాడు, గ్రామం కొరకు ప్రయాసపడ్డాడు, పట్టణాల కొరకు ప్రయాసపడ్డాడు. ప్రియులారా, ఇదిగో దేవుని వాక్యములో మనం చూస్తున్నాము, క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి ఆ పస్కాను జరిగించటానికి ఘనంగా ఆచరించాడు. ఇదిగో మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. మన పాపముల కొరకే, మన విధేయతల కొరకే, మన దోషముల కొరకే ఆయన